ప్రపంచం ఓడిపోయింది. ఇరాన్, అమెరికా ఇద్దరు గెలిచారు. ఇజ్రాయెల్ ఓడిపోయింది. ప్రపంచం చాలా నష్టపోయింది. ఈరోజు ఇస్లామాబాద్ టాక్స్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ప్రాక్సిమిటీ టాక్స్ అని. మీరు ఊహించండి, అమెరికా నుంచి పాకిస్తాన్కి వచ్చారు, ఇరాన్ నుంచి పాకిస్తాన్కి వచ్చారు. ఇరాన్ ఫారెన్ మినిస్టరు, అసెంబ్లీ స్పీకరు వాళ్ళకి ఫైటర్ విమానాలతో ఎస్కార్ట్ చేసి పాకిస్తాన్కి తీసుకొచ్చారు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నగరాన్ని మొత్తాన్ని అమెరికన్ సైన్యం టేక్ ఓవర్ చేసేసింది. అంటే ఏం జరుగుతుంది అంటే 38 రోజుల్లో సాధించలేనిది ఈ 3 రోజుల్లో సాధిస్తారో 4 రోజుల్లో సాధిస్తారని ఎలా ఊహిస్తున్నాం? అంటే ఇదంతా ఒక నాటకం, ఒక బూటకం. ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజలు, మీలాంటి నాలాంటి ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. సో దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం? ప్రపంచం నష్టపోతుంది. పెద్దవాళ్ళు పీపుల్ ప్లే అంటారు కదా, పీపుల్ బిగ్ ప్లేయర్స్ గేమ్స్ అని. పెద్దవాళ్ళు ఆడే ఆటల్లో ప్రపంచం నలిగిపోతుంది. ఈ 3 రోజుల్లో వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళు లాభ పొందుతారు. ఇజ్రాయిల్ ఫస్ట్ యుద్ధానికి కాలు దువ్వింది అక్కడి నుంచి అని, అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మనం అనుకోవచ్చు. సో ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తూ అమెరికా ఉన్నట్టు కనిపించింది. చివరకు వాళ్ళిద్దరూ లాభపడ్డారు అని అంటున్నారు. ఇజ్రాయెల్ది అస్తిత్వ పోరాటం. చాలా చిన్న దేశం, చాలా కొత్తగా తయారైంది, పెద్ద హిస్టరీ ఏం లేదు దానికి. దాని ఇజ్రాయెల్ స్థాపించడం వెనుక కూడా చాలా పెద్ద కథ నడిచింది. వెస్ట్రన్ పవర్స్ అన్నీ నడిపించిన కథ అది. అది ఒక దేశాన్ని క్రియేట్ చేయడం వల్ల, అది చాలా చిన్న దేశం, 1 కోటి మందికి ఉంటారు మహా అయితే జనాభా. చుట్టూ ఉన్న దేశాల్లో కొత్తగా ఒక మనం ఊరికి వెళ్ళినప్పుడు, కొత్తగా వేరే కాలనీలో మనం చేరినప్పుడు మనం అందరితో సర్దుకొని పోవాలా? అక్కడ దాకా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ మన పద్ధతి ప్రకారం నడవాలనేది మీ విజ్ఞత, ప్రేక్షకుల విజ్ఞతకే వదిలేస్తాను. అది ఇజ్రాయెల్ కథ. అమెరికా ఏం చేస్తుంది? ప్రపంచం మొత్తం మీద నేను పెద్దన్న వ్యవహారం చేయాలి, పెద్దరికం వ్యవహరించాలి. హెర్మూజ్ జలసంధి కానీ ఇరాన్ నుంచి కానీ పెంచి పోషించింది ఎవరు? అమెరికానే. వాళ్ళని పెట్రోడాలర్ వ్యవస్థలోకి మార్చి వాళ్ళకంతా ఆయుధాలు సరఫరా చేసి వాళ్ళని ఒక సామ్రాజ్యవాదంలో పావుగా వాడుకునేది అమెరికానే. వీళ్ళు చేసిన ఆ ఇజ్రాయిల్, అమెరికా ఈరోజు చేసిన యుద్ధం వల్ల ప్రపంచం నష్టపోతుంది. 50% అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి అని అమెరికా అన్నా, నా చుట్టూ అణ్వాయుధ దేశాలు ఎక్కువైపోయినాయి, టెర్రరిస్ట్ దేశాలు ఎక్కువైనాయి ఇజ్రాయిల్ అన్నా, వాళ్ళు తయారు చేసింది ఎవరు? వీళ్ళే కదా. దానికి నష్టం పరిహారం ఈరోజు ప్రపంచం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు బాగానే ఉన్నారు. ప్రపంచం ఓడిపోయింది.